సమారంభం వ్యాసశంకరామధ్యమం అమ్మదాచార్య పర్యంతం వందే గురు పరపరంపరాం. జయ గురుదేవ్, జై మాతారా. వారాహిదేవి మంత్రం. అసలు వారాహిదేవిని ఎవరెవరు సాధన చేయాలి, సాధన చేసినటువంటి వాళ్ళకి ఎటువంటి అనుభూతులు కలుగుతాయి, ఈ మంత్ర విధి విధానం ఏమిటి అనేది ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకుందాము. అసలు వారాహిదేవి భగవాన్ విష్ణుమూర్తి అవతారమైనటువంటి వరాహ భగవానుడి యొక్క శక్తి ఈ వారాహిదేవి. అయితే అమ్మవారు చాలా శక్తి సంపన్నురాలు. శత్రువు ఎంతటి వాడైనప్పటికీ వాడిని గురి చూసి కొడుతుంది. గురి మాత్రం తప్పదు. అందరికీ తల్లి సిద్ధించదు. మనసు ఎవరిదైతే ఒక పసిబాలుడి మనస్తత్వం ఉంటుందో వారికి చాలా తొందరగా అమ్మ సిద్ధిని ప్రసాదిస్తుంది. అయితే మా గురు పరంపరలో మా గురువు గారు చెప్పేది ఏమిటి అంటే, వారాహిదేవి సాధన చేయాలి అని అంటే మనస్సు నిర్మలముగా ఉండాలి. మనస్సు ఎటువంటి కుతంత్రాలు, చెడు ఆలోచనలు, ఒకడిని నాశనం చేద్దాము అనే దుర్బుద్ధి ఉన్నటువంటి వాడికి అమ్మ తొందరగా సిద్ధించదు. అది గుర్తుపెట్టుకోండి సాధకులందరూ. వారాహిదేవి సాక్షాత్తు భూదేవి, భూమిని ఉద్ధరించేటటువంటి సస్య దేవత. పాడి పంటలను సస్యశ్యామలం చేస్తుంది జగన్మాత. ఎవరైతే అమ్మ సాధన చేస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా జగన్మాత తొందరగా పలుకుతుంది. అయితే వారాహి అమ్మవారి యొక్క అనుభవాలు ఇప్పుడు చెప్పుకుందాం. మేము గురువు గారి దగ్గర శిక్షణ తీసుకున్నటువంటి సమయంలో గురువు గారు మాకు వారాహిదేవి మంత్రాన్ని ఉపదేశం చేశారు. నా గురుబాయిలందరూ కూడా వేరే వేరే మంత్రాలను తీసుకొని చెరో దిక్కుకు పోయి, ఒకరు నది ఒడ్డున, ఒకరు పర్వత శిఖరాల పైన, ఒకే కొండపైన ఉన్నటువంటి చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లలో కొంతమంది, పర్వతం పైన కొంతమంది, ఆ దిగువ భాగాన్ని కొంతమంది, నదీ ప్రాంతంలో పక్కనే నది ఉంది, ఆ నదీ ప్రాంతంలో కొంతమంది సాధన చేస్తున్నాం అందరం. అయితే సాధన చేస్తుంటే 21 రోజులు గడిచిపోయింది. గడిచిపోయాక చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. స్వాములు ఇక్కడ ఎవరో జపతపాలు చేసుకుంటున్నారని అలాగే వెళ్తూ ఏవైనా పండ్లు ఏవైనా తీసుకురావడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సాధనలో దిగాక రావద్దని చెప్తాము. ఆకుతాయిలు అనేటువంటి వారు ఉంటారు. వారు ఏం చేశారంటే, ఒక ఇద్దరు వచ్చారు మగవాళ్ళే. వచ్చి, నీకు పని పాట లేదా, నీకు ఒళ్ళు వంగదు, ఏదైనా జాబ్ ఏదో చేసుకోవచ్చు కదా, కష్టపడి పని చేయొచ్చు కదా అని దుర్భాషలు ఆడి ఎగతాళి చేశారు. అయితే ఇది నా విషయంలోనే జరిగింది. అప్పుడు మేము ఏమి అనలేదు. సరేలే, ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు, మనం తొలి జన్మలో ఏం చేశామో అని తెలియదు కదా. అందుకు భగవంతుడు అనేటువంటి వాడు నిర్ణయం తీసుకుంటాడు. ఎవరు ఎలా బతకాలి, ఎవరు ఎలా జీవించాలి అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. నువ్వు నేను నిర్ణయించేది కాదు కాబట్టి. అలా అన్నాక కొద్దిగా బాధపడి నిదానంగా మళ్ళీ జప సాధనలో మునిగిపోయాము. వాళ్ళు వెళ్ళిపోయాక మరికొంతమంది వచ్చి మద్యం సేవించి ఉన్నారు. వారి మాటలు మీరు పట్టించుకోకండి అని చెప్పారు. బాధపడి మేము ఏమన్నామంటే, సరేనాయన, ఎందుకు మేము ఒకరికి ఏమైనా అంటామా, మేము ఒకరి జోలికి వెళ్ళాం కదా, ఏదో సాధు జీవులు జపమో తపమో చేసుకోవడానికి రాష్ట్రాలు దాటి ఇక్కడికి వచ్చి మేము సాధన చేసుకుంటున్నాం కదా, మాకు అనవలసిన పనే ఉంది, మేము వాళ్ళకి ఏమైనా అన్నామా, అపకారం చేసామా అని చెప్పి బాధపడ్డాము. బాధపడ్డాక ఎప్పుడైనా సాధన చేస్తున్నప్పుడు వాళ్ళు మానాన్ని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి వాళ్ళని ఏమి అనకూడదు. వాడే వచ్చి మా కాళ్ళ మీద పడతాడు, గాబరం ఏం లేదులేండి అని చెప్పి మళ్ళీ మేము సాధనలో మునిగిపోయాం. అక్కడికి 2 రోజులు అయ్యాక వీళ్ళు వచ్చారు. వచ్చి, స్వామి మీరు చెప్పినట్లే వాడికి
చిన్న ప్రమాదం జరిగింది, ఇక్కడికి వచ్చి మొన్న మీకు తిట్టారు కదా, దవడ వాచిపోయింది, వాచిపోయి కుట్లు పడ్డాయి, దవడ మొత్తం కూడా కుట్లు పడ్డాయి, 10 కుట్లు పడ్డాయి, రక్తపూర అయింది. వాళ్ళు భయపడిపోయి వాళ్ళ భార్య వాళ్ళందరూ కూడా ఆ సాయంత్రానికి చేరుకొని స్వామికి ఆ రోజు ఇలా అన్నావు కాబట్టి నీకు ఇలా జరిగింది అనుకుని క్షమాపణ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము కూడా మాకు పగలు ప్రతీకారాలు ఉండవు కనుక మేము కూడా క్షమించడం జరిగింది. అలాగా వారాహీదేవి సాధన చేస్తున్నటువంటి వారి పైన ఎవరైనా చెయ్యి వేశారా తాట తీస్తుంది తల్లి. మంచి గురువుల దగ్గర ఉపదేశం తీసుకోండి. అలా అని ఎవరు పడితే వాళ్ళని గురువులుగా స్వీకరించి సమయాన్ని వృధా చేసుకోకండి. ఎందుకంటే మీరు మంత్రం తీసుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్తారు, వెళ్ళి అక్కడ 21 రోజులు కానీ మండలం కానీ మీరు దీక్ష తీసుకుంటారు. గురువుకే శక్తి లేదనుకోండి, అప్పుడు సమయం వృధా అవుతుంది, ధనము కూడా వృధా అవుతుంది. అందుకు సరైన మార్గములో గురువుని అన్వేషించి మంత్రాన్ని ఉపదేశంగా తీసుకోవాలి. ఇప్పుడులో చాలామంది కూడా ఎలా ఉన్నారంటే 2 రుద్రాక్ష మాలలు వేయడం, నుదుట పెద్ద బొట్టు పెట్టడం, విభూది బొట్టు ఇవన్నీ పెట్టి వాళ్ళు ఆశ్రమాలు నడిపిస్తారు, పెద్ద పెద్ద గుడులను కడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఉదాహరణకు ఎవరో ఒక స్వామీజీ ఒక ఆశ్రమం కట్టాడు, ఆశ్రమాన్ని కట్టాక ఆశ్రమానికి ఏదో సమస్య వచ్చింది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి, ప్రస్తుతం చాలా జరుగుతున్నాయి. ఆయన ఏం చేశాడు, నేను పలానా ఉగ్రదేవతకి నేను పూజలు చేస్తూ ఉంటాను, ఆ అమ్మవారు ఇది, ఆ అమ్మవారు అది, అలా ఇలా అని చెప్పి అందరినీ మభ్యపెట్టి మేము మంత్ర సాధన చేస్తాం, అది ఇది అని చెప్పి హోమాలు చేస్తాం, అలా ఇలా అని చెప్పి ఈయనకి ఏదైనా సమస్య వచ్చిందనుకో, భూ వివాదం కానీ ఏదైనా వచ్చిందనుకోండి, ఈయన వెంటనే కోర్టుకు పరిగెడతాడు అనమాట. కోర్టుకు పరిగెట్టవలసిన పని ఏమిటి? అమ్మవారు మీ దగ్గర ఉంది, మీరంత సాధనాపరులే అయితే అమ్మను ఒక మాట చెప్పామంటే నేసి అవతల వేస్తుంది, అంతే, ఆలోచన తీసేస్తుంది. అందుకు సాధన మన చేతిలో ఉంది అంటే ఒకటి చుట్టూ మనం తిరగక్కర్లే, అమ్మే హైకమాండర్. నువ్వు కనుక సాధనలో దిట్ట అయితే అన్నీ మన దగ్గరికే వస్తాయి. అందుకే సరైన గురువుల్ని ఎంచుకొని మంత్రోపదేశం తీసుకోండి. చాలా మందికి బ్రాహ్మణులకి పూర్వ రోజుల్లో అనేవారు, బ్రాహ్మణుల జోలికి పోకండిరా, వాళ్ళు శాపాలు పెడతారు, వాళ్ళు ఏదైనా శాపం పెడితే తగులుతుందరా, వాళ్ళ జోలికి పోమాకండి అని అనేవారు. ఆ వెనకున్నటువంటి దేవతలు వేరే అవుతారు. అయితే ప్రత్యంగర కావచ్చు, వారాహిదేవి కావచ్చు, శరభసాధవు కావచ్చు, కార్తవీర్యార్జునుడు కావచ్చు, ఇలా వాళ్ళు ఉపాసించిన దేవతలే వాళ్ళను రక్షిస్తూ ఉంటారు. అది మేము పల్లెల్లోన వెళ్తున్నప్పుడు కానీ ఎవరైనా కొత్త వారైనటువంటి భక్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కానీ వీరందరూ ఒక్కోసారి వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు, స్వామి ఎందుకు ఇటువంటి తీవ్ర విద్యలను మీరు సాధన చేస్తున్నారు, ఇటువంటి తీవ్ర దేవతను ఎందుకు మీరు పట్టుకోవాల్సి ఉంటుంది, దీనివల్ల ప్రమాదం కదా అని అడుగుతూ ఉంటారు. దీనివల్ల ప్రమాదమే, కానీ ఎవరికి ప్రమాదం? సాధకులకు అపకారం చేసినటువంటి వారికి మాత్రమే ప్రమాదం. అలా అని మనం కూడగట్టుకొని ఆడిని నాశనం చేద్దాం, వీడిని నాశనం చేద్దామని అనుకోము కదా, అది గ్రహించాలి సాధకులందరూ. వారు ఆ విధంగా ప్రశ్న వేసినప్పుడు మేము వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏమిటి అది అంటే, ఇప్పుడు మేము సన్యాసులం, ఎక్కడికైనా వెళ్ళి సాధన చేయాల్సి ఉంటుంది, ఏ అరణ్య ప్రాంతాలకు, ఏ పర్వత ప్రాంతాలకు, ఏ నదీ జలాలకు వెళ్ళి సాధన చేయవలసి ఉంటుంది. అప్పుడు మన మంత్రాది దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత మనల్ని కాపాడుతుంది. మనం అక్కడ కూర్చొని జపతపాలు చేసేటప్పుడు మనం చుట్టూ నీళ్లు చల్లి
బంధన వేస్తాం. బంధన వేస్తున్నప్పుడు ఆ దేవత మనల్ని రక్షిస్తుంది. అడవి జంతువుల నుండి కానీ, సర్పాల నుండి కానీ, దుష్టగ్రహాల నుండి, విష జంతువుల నుండి, క్రూర మృగాల నుండి, బందిపోట్లు, దొంగల నుండి ఆ మంత్రదేవత మనల్ని రక్షిస్తూ ఉంటుంది. మనమే కనుక ఆ మంత్రాన్ని చేయకపోతే మనల్ని ఎవరు రక్షిస్తారు? ఈ ఊరి ప్రజలు మనల్ని రక్షిస్తారా? ప్రశ్న వేసినటువంటి వాళ్ళు మనల్ని రక్షిస్తారా? వాళ్ళు వచ్చినంత వరకు మనం కూర్చొని అక్కడ ఉంటామా? అందుకు సాధకుడు ఉగ్ర సాధనలు చేయవలసి ఉంటుంది. దేవతతో సాధకుడు సదా రక్షించబడతాడు. ఎవరో భయపడతారని మన సాధనను మనం చేయడం మానేయం కదా. ఉదాహరణకు సాధకుడు ఒక సాధన గురువు దగ్గరకు వచ్చి ఉగ్ర సాధన ఏదైనా ఉపదేశం తీసుకున్నాడు అనుకుందాం. తీసుకున్నాక అతను తన స్వగ్రామానికి వెళ్ళి మంత్రాన్ని చేస్తూ ఉంటాడు. చేస్తున్నాక ఇతనికి వాక్సిద్ధి కానీ, ఇతను ఏమంటే అది జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. వాక్సిద్ధి అవుతుంది. వాక్సిద్ధి వలన ఇతను ఏమి అంటే అది జరుగుతుంది. జరుగుతున్నప్పుడు చాలామంది భయపడతారు. భయపడి వీడి దగ్గరికి వెళ్ళొద్దు, వీడి దగ్గర శక్తులు ఉన్నాయి, వీడు బాణామతి నేర్చుకున్నాడు, లేకపోతే చిల్లంగి ఇటువంటి విద్యలు నేర్చుకున్నాడు అని చాలామంది భయపడుతూ ఉంటారు. సమాజంలో వీళ్ళు బంధువులింటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పొరపాటున వీళ్ళు ఏమైనా మాట ఇసిరినా కూడా అది తగులుతుంది. తర్వాత బంధువులు వీళ్ళని కొద్దిగా జాగ్రత్తగా దూరం పెడుతూ ఉంటారు. చాలామంది అంటూ ఉంటారు, మీరు ఇలాంటప్పుడు ఎందుకు బంధువులింటికి రావాల్సి ఉంటుంది అని. కానీ వాళ్ళు మాత్రం జాగ్రత్త పడరు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ఇతను దైవంకి సంబంధించినటువంటి దైవాన్ని నమ్ముకున్నాడు, అతన్ని మనం ఎగతాళి చేయకూడదు, ఏమీ అనకూడదని వాళ్ళకి తెలుసు. కానీ కావాలనే భౌతికంలో ఉన్నటువంటి బంధువులు ఎగతాళిగా మాట్లాడడం ఇలాంటివి ఆడుతూ ఉంటారు. అలాంటప్పుడు మంత్రదేవత వాళ్ళను చిన్న చిన్నగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. అందుకు సాధకులు చాలా నిగ్రహంగా కోపాన్ని తగ్గించుకొని ఏ బంధువుల ఇంటికి వెళ్లకుండా సాధన చేయాలి. ఇటువంటి విద్యను సాధన చేసిన తర్వాత ఎవరైనా బయటికి చెప్పొద్దు అని ఎందుకు అంటారంటే, పొరపాటున ఎవరైనా ఇటువంటి బయటికి చెప్తే చాలామంది అనుమానం కట్టి వీరికి ఏదైనా నేర్చుకుంటున్నాడు బాణామతి అది ఇది అని ప్రచారం చేసి సాధకుడిని మరింత కోపానికి తెప్పించిన వాడు అవుతాడు. అందుకు మీకు కోపం వస్తుంది, మంత్రదేవత వెళ్తుంది, వాడి భరతం పడుతుంది కనుక అందుకు వీలైనంత తొందరగా మనం తగ్గి నిగ్రహించుకొని కోపాన్ని దిగమింగుకొని మనం సాధన చేయాల్సి ఉంటుంది. గురువు ఆజ్ఞతో గురువు గారి యొక్క అడుగు జాడలలో ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రతి విషయము గురువు గారిని అడిగి క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఈ విద్యను. ఈ విద్యే కాదు, ఉగ్ర విద్యలు ఏవైనా కూడా ఇదే నియమాలు పాటించబడతాయి. సాధకులందరూ ఇది గమనించాలి. శత్రు నివారణ జరిగి ధనధాన్యాలకు లోటు లేకుండా ఎల్లప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడుతుంది వారాహీదేవి. అసలు వారాహీదేవి సాధన చేసేటువంటి వాడు ఏమీ అనక్కర్లేదు. వాడిని ఎవరైనా ఏమైనా అంటే ఆ తల్లే చూసుకుంటుంది. అంత శక్తివంతమైనటువంటి దేవత. కానీ వామ మార్గంలో చాలామంది సాధకులు చేస్తూ ఉంటారు. అది గురువుల ద్వారా నేర్చుకొని సాధన చేయవలసి ఉంటుంది. దక్షిణ మార్గంలో కొద్దిగా కష్టపడవలసి ఉంటుంది. గురువులు చెప్పినటువంటి ద్రవ్యాలను వాడి హోమం చేయాలి. తర్పణ మార్జనాలు చేస్తే కానీ మంత్రం సిద్ధించదు. 10 మందికి అన్నప్రసాదాలు పెట్టాలి. ఇవన్నీ గురువు మంత్రం ఇచ్చేటప్పుడు విధి విధానాలు చెప్తాడు. ఆ విధంగా సాధన చేసుకుంటే మంత్రం అనేది సిద్ధిస్తుంది. చాలామంది అంటూ ఉన్నారు, ఈ మధ్య కామెంట్లో కూడా పెట్టారు, ఇది నిజము, ఇక్కడ లేదు తల్లి అని అంటున్నారు. వాళ్ళు ఏమైనా చూసారా? లేదు, బ్రహ్మాండం వదిలి వెళ్ళిపోయింది, వేరే బ్రహ్మాండానికి వెళ్ళిపోయింది, వృధా మాటలు ఇవన్నీ. చేతకాని వారు ఇలాంటి మాటలు ఆడుతూ ఉంటారు. బ్రహ్మాండంలో కాదు, పిలిస్తే పలుకుతుంది. సాధన చేయాలి. ఉత్తునే మాట్లాడితే ఏది ఫలించదు.
కష్టపడి దేవతపై ఇష్టముతో సాధన చేస్తే తల్లి సాక్షాత్కరిస్తుంది. అమ్మవారి సాధనలో చాలా సాధనలు ఉన్నాయి. ఆదివారాహి అని, లఘువారాహి అని, కిరాత వారాహి అని, ఇలా రకరకాల సాధనలు ఉన్నాయి. ప్రత్యక్షమైనటువంటి సాధనలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా గురుముఖత నేర్చుకుంటే వామ మార్గం అంటారా. తల్లి వామ మార్గంలో చాలా మంది అఘోరీలు, నాగ సాధువులు ఇలా చాలా మంది చేస్తూ ఉంటారు. వారాహిదేవి మంత్రం ఒక సాధకుడు వచ్చి అడిగాడు. అడిగినప్పుడు ఆయన ఏమని అడిగానంటే, స్వామి, అదృశ్య శక్తిని ప్రసాదించేటువంటి వారాహి మంత్రం ఏదైనా ఉందా, అది నాకు ప్రసాదించండి అంటే, ఈ విధంగా చెప్పాం. గృహానికి వెళ్ళు, ఒక గదిని తీసుకో, ఆ గదిలో ఎవరూ ఉండకూడదు, ఎవరూ రాకూడదు, ఆ గదిలో నువ్వు సాధన చేయి, దీపం పెట్టి ఈ విధి విధానాలు మంత్రము, ముద్ర, యంత్రము ఇచ్చి సాధన చేసుకో అని చెప్పడం జరిగింది. వామాచారంలో చేయని ఆయన తల్లి తొందరగా సిద్ధిస్తుందని చెప్పడం జరిగింది. అయితే మంత్రం మొదలు పెట్టాక పనిపై బయట ఊరికి వెళ్లాల్సి వచ్చింది. అతను రోడ్డుపైకి వెళ్ళాడంట. హైవే మీద అన్నీ వెళ్తున్నాయి, బస్సులు ఎవరు ఆపట్లేదని చెప్పాడు. చెప్పాక దగ్గరగా ఒక కారు వచ్చిందనమాట. ఆ కార్ డ్రైవర్ ఏమనుకున్నాడంటే, ఇక్కడ ఎవరు ఉండనట్టు కనిపించినట్టు అవుతుంది అనుకొని వాడి దగ్గరికి, చాలా దగ్గరికి గుద్దేసేవాడు. వాడు భయపడ్డాడు, నాకు గుద్దేస్తాడేమని. చాలా దగ్గరికి అతను కనిపించినట్టు జరుగుతుంది మంత్ర ప్రభావం వల్ల. ఆ దగ్గరికి వచ్చి ఇక్కడ మనిషి ఉన్నాడు అని కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ కారు వాడు వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోయాడంట. మళ్ళీ ఇంకొక అనుభూతి కూడా చెప్పాడు. ఏమిటి అంటే, కుటుంబంలో అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఈ రోజుల్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందరూ ఉంటుండగా అతను స్నానం చేయడానికి బాత్రూమ్ లోపలికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఇటు నుంచి వెళ్ళినప్పుడు మనిషి కనిపించాడు, అటు నుంచి వచ్చినప్పుడు మనిషి కనిపించలేదు. అలా ఇటువంటి వింతలు జరిగాయి. అయితే మాయా ప్రభావం వలన కొన్ని ఆటంకాలు, విఘ్నాల వలన అతను పూర్తిగా విద్య అనేది చెయ్యక విఫలం చెందాడు. తర్వాత మా దగ్గరకు వచ్చి, గురువుగారు ఇలా చేయలేకపోయినా వేరే మంత్రం ఏదైనా ఇవ్వండి గురువుగారు, వేరే మంత్రం ఏదైనా ఇవ్వండి అని అడగడం జరిగింది. మేము అమ్మవారి లలితాదేవి మంత్రం తర్వాత ఇవ్వడం జరిగింది అనుకోండి. మంత్రము కూడా కరెక్ట్ అయినదై ఉండాలి. ఈ రోజుల్లో మంత్రాలు అందరూ డిస్ప్లే పైన, డిస్క్రిప్షన్లోన ఇస్తూ ఉన్నారు, పుస్తకాల్లో ఇస్తూ ఉన్నారు. ఇది ఏంటి అంటే, పుస్తకాల్లోన మంత్రాలు, బయట మంత్రాలు ఇచ్చినవన్నీ కూడా బీజాక్షరాలు అటుదిటు ఇటుదటు మార్చి చెప్పేస్తూ ఉంటారు. ఒరిజినల్ మంత్రాలు ఇవ్వరు. ప్రామాణిక మంత్రం ఏదైనా ఒకవేళ ఇచ్చినా ఆ మంత్రం గురువు లేకుండా చేస్తే మంత్రం సిద్ధి కాదు. మంత్రం ఇచ్చేసినా కూడా దాని విధి విధానం తెలియకపోయినా సాధకుడికి సిద్ధి కాదు. కనుక మంచి గురువుల్ని ఆశ్రయించి గురుముఖత ఈ విద్యలు నేర్చుకొని 10 మందికి ఉపయోగపడండి. మీ కుటుంబాన్ని మీరు రక్షించుకోండి. మీ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆపదల నుండి, కష్టాల నుండి మీకు మీరుగా రక్షణ చేసుకోండి. కానీ వాడికి ఏదో చేస్తాం, వీడికి ఏదో చేస్తాం, వాడిని పడగొడతాం, వీడిని చెడగొడతాం అని దుర్బుద్ధితో ఇటువంటి మంత్రాలను ఎవరిపైకి ప్రయోగించకండి. అలా చేస్తామనుకొని వచ్చి విద్యులైతే నేర్చుకోవద్దు. మేము చెప్పేది ఏమిటి అంటే, మంత్రాలను మేము డిస్ప్లే పైన, డిస్క్రిప్షన్లోనూ ఇస్తూ ఉన్నాము. కానీ దానివల్ల ఉపయోగం ఏమిటి? మంత్రం తెలుసుకొని ఉపయోగం ఏమిటి? విధి విధానం తెలియదు, ముద్ర తెలియదు. అందుకు గురువుల్ని, మా దగ్గరే కాదు ఎవరైనా మంచి గురువుల దగ్గరికి వెళ్ళి సాధన అనేది నేర్చుకోండి. యక్షిణీ సాధనలు, మంచి సాధనలు ఉన్నాయి. అవన్నీ యక్షిణీ సాధనలు, బేతాళ సాధనలు, కిన్నెర సాధనలు, అప్సర సాధనలు, దశమహా విద్యలు, ఇటువంటి మహత్తరమైనటువంటి విద్యలు ఇంకా ఉన్నాయి. సాధకులందరికీ డిస్ప్లే పైన మంత్రాన్ని తెలియజేస్తూ ఉన్నాము. చదవడానికి అవ్వదు, చదివి వినిపించలేకపోతున్నాము. ఎవరైనా కావాలంటే ఆశ్రమానికి రండి, విద్య నేర్చుకోండి, ధర్మంగా ఉంటాము అన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ విద్యను నేర్పించడం జరుగుతుంది. 10 మందికి మేము ప్రమాణం చేసేటప్పుడే చెబుతాము, ఈ విద్యను ఇస్తున్నాము, ఎటువంటి వారికి కూడా అపకారం జరగకూడదు, జరిగిన మరుక్షణమే నీ విద్య అక్కడే నాశనం అవుతుంది, అది మరి పలకదు అని మంత్రదేవత పైన
అగ్ని పైన ప్రమాణం చేసి మంత్రం ఇస్తాము. సాధకుడు వాడిని వారి కుటుంబాన్ని మాత్రమే రక్షించుకోవడానికి మాత్రమే మంత్రోపదేశం చేస్తామే కానీ ఎవరు పడితే వారికి మంత్రోపదేశము చేయము. మాకు కొన్ని గురు పరంపర, గురు సాంప్రదాయాలు సంబంధించినటువంటి నియమాలు, నిబంధనలు ఉంటాయి. సాధకులు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మంత్రోపదేశం తీసుకోవాలి. మీకు మంత్రాన్ని డిస్ప్లేపై ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. లేదనంటే మెయిల్ ఐడి ఇస్తున్నాం. మెయిల్ ఐడికి మీరు ఫోన్ నెంబర్ అయితే రాయండి. మేము ఎప్పుడైతే వారణాసి వస్తామో, వారణాసి వచ్చాక మేమే వాళ్ళకి కాల్ చేస్తాము. నెలకి ₹1,00,00,000 వచ్చేటువంటి వాడు ఎవరికైనా కూడా కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ అమ్మవారి సాధన ఎలా చేయాలంటే ఊరి యొక్క పొలిమేర అయి ఉండాలి. లేదు అంటే ఒంటరిగా ఉన్నటువంటి చెరువు గట్టును కానీ ఈ సాధన చేయాల్సి ఉంటుంది. మంచి రోజు చూసుకొని మంచి నక్షత్రము, మంచి గడియలలో, మంచి శుభముహూర్తాన ఈ మంత్రాన్ని మొదలుపెట్టండి. మొదలుపెట్టి అక్కడ నుండి రోజుకు 10 మాలలు చొప్పున 11 రోజులు మంత్రజపం చేస్తే మంత్రం అనేది సిద్ధిస్తుంది. రాత్రి సమయంలో మాత్రమే చేయాలి. అమ్మవారి యొక్క చిన్న చిత్రపటము, ధూపము, దీపము, నైవేద్యము, నిమ్మకాయలు కానీ బెల్లమన్నం కానీ నైవేద్యంగా పెట్టి అమ్మవారికి సమర్పణ చేసి కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టి రోజు యథాస్థానములో స్థానం మారకూడదు, సమయం మారకూడదు. 11 రోజులు జపం చేస్తే మంత్రదేవత మంత్రసిద్ధిని ప్రసాదిస్తుంది. తర్వాత గురువులను అడిగి కామ్యాలను ఎలా సాధించాలి, షట్కర్మలను ఎలా చేయాలి అనేది గురుముక్తః నేర్చుకోవాల్సి ఉంటుంది. జై గురుదేవ్, జై మాతారా.